నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కు స్వాగతం। చేర్యాల పట్టణ కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నేతి నారాయణపై దాడి జరిగిన సంఘటనలో ఈ రోజు చేర్యాల పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగింది। దీనిపై చేర్యాల ఎస్ఐ దామోదర్ మాట్లాడుతూ దాడి జరిగిన ఘటనలో 8 మందికి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని తెలిపారు। మిగతా వారిని త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పారు। పట్టణ కేంద్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు। ఎస్ఐ దామోదర్ మాట్లాడుతూ చేర్యాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు। ఇకపై ఎవరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని, చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు। నీతి నారాయణ పెద్ద మనుషులైన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అక్రమంగా వితౌట్ పర్మిషన్ ఆయనకు ప్రాణహాని కలిగిస్తూ ఇంట్లో ఉన్న అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చిన కారణంగా ఆ విషయంపై నీతి నారాయణ గారు మనకు స్టేషన్లో కంప్లైంట్ జరిగింది। ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అతను చెప్పిన పర్సన్స్ మీద చట్ట ప్రకారం కేసు పెట్టడం జరిగింది। ఈ కేసు విషయమై అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరినీ కూడా చట్టానికి లోబడి ఏ విధమైన చర్యలు తీసుకోబడతాయో ఆ విధమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు చేర్యాల పట్టణంలో కూడా మరొకసారి పునరావృతం కాకుండా కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చర్యలు తీసుకోబోతామని ప్రజలు తెలియజేస్తున్నారు।